నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నీ టీవీ. నేను మీ కృష్ణవేణి. సినిమాలు, ముఖ్యంగా ఓటీటీ వెబ్ సిరీస్లు, ఇందులో సెన్సారే లేకుండా చూపిస్తున్న క్రైమ్ సీన్స్ వల్ల సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతుందా అంటే ఒక్కోసారి అవుననే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా తాజాగా మీర్పేటలో జరిగిన ఘటనలో భార్యను అత్యంత కిరాతకంగా చంపిన గురుమూర్తి కూడా నేను ఒక వెబ్ సిరీస్ చూసే ఇలాంతా చేశాను అని డైరెక్ట్గా చెప్తున్నాడు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి, వీటికి సొల్యూషన్ ఏమన్నా ఉందా, ఇటువంటి అనేక విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ జయంతి గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మేడంతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. మేడం, క్రైమ్ రేటు పెరుగుతుంది, మొర్రో చాలా ఇబ్బందులు ఉన్నాయి సమాజంలో, కనీసం సెన్సార్ చేయండి అని వెబ్ సిరీస్ మీద యూట్యూబ్ కంటెంట్ కానివ్వండి, ఓటీటీస్ ఎంతమంది అడుగుతున్నా ఎవరు విన్నపాపన పోలేదు. ఇప్పుడు తాజాగా హంతకులు బయటకు వచ్చి అవును వెబ్ సిరీసే చూసాము, ఇన్స్పైర్ అయ్యామని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వెబ్ సిరీస్ ఫస్ట్ సెన్సార్ వాళ్ళు చూసి ఓకే చేసిన తర్వాతనే రిలీజ్ చేయాలి. సరే, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లోబడి ఈరోజు అలాంటిది బయటకు రిలీజ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది సెన్సార్ బోర్డు వాళ్ళే చెప్పాలి. దీనికి ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెన్సార్ బోర్డు ఒక మూవీని మనం రిలీజ్ చేస్తున్నామంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక మంచి మెసేజ్ వెళ్ళే విధంగా ఉంటే ఓకే, అక్కడ చెడు జరుగుతుంది అన్నప్పుడు తీసేయాలి. ఇక్కడ ఏమైపోతుందంటే జనాలు కూడా ఎగబడి చూడడం తప్ప దాంట్లో ఎంతవరకు మంచి అనేది ఎవరు ఊహించలేకపోతున్నారు. సినిమా అనేది మనం ఒక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి వెళ్తాం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చూసినాం, దాంట్లో కొంచెం కామెడీ అనిపించింది, గేమ్ చేంజర్ ఉంది, అదొకలా ఉంది, ఒక మెసేజర్ మూవీ. ఇప్పుడు తర్వాత డార్క్ మహారాజా, దాంట్లో ఒక మెసేజ్. అదే ఇలా కాకుండా కొన్ని విషయాలు ఏంటంటే సినిమాలు చేసి కూడా మేము హత్యలు చేస్తున్నాం అనే విధంగా సిరీస్ ఉంటే మాత్రం చాలా సమస్యనండి. ఈరోజు చెప్పుకుంటూ పోతే మీర్పేట అమ్మాయి మాధవి, తను చూసుకుంటే చాలా బాధ అనిపిస్తుందండి. కట్టుకున్న భార్యను కడతేర్చి అసలు తన ఆనవాళ్ళు లేకుండా తను అంత ఘోరంగా, అంటే మనుషులు ఇలా కూడా చంపొచ్చా అనే విధంగా తను చూపించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇప్పుడు పోలీసులు చెప్పే వైనం ఎట్లా ఉంది అంటే సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు దొరకడం లేదు, ప్రయత్నిస్తున్నాం అంటున్నారు. తప్పు చేసిన వాడే నేనే తప్పు చేసిన, ఈ విధంగా హత్య చేసిన అని చెప్తున్నప్పుడు సాక్ష్యం అవసరం లేదు. అతను చెప్తున్నప్పుడు, ఎందుకంటే తప్పు చేసిన వాడే కదా, ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పింది కూడా అతనే. అది నిజమైనప్పుడు, తను హత్య చేసినప్పుడు, తను మీ కస్టడీలో తీసుకున్నప్పుడు తను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, తను ఒకవేళ అబద్ధాలు చెప్పి ఫేమ్ అవ్వాల్సిన అవసరం లేదు, నిజాలే కదా చెప్పాను. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఉరిపడాలండి. మనం రీసెంట్ గా ఒక అమ్మాయి చూసాం, ఆ అమ్మాయి ప్రియుడిని చంపింది అని చెప్పి తనకి కేరళ ప్రభుత్వం ఉరి శిక్ష విధించింది. మరి అక్కడ ప్రభుత్వం ఉరి శిక్ష చేసినప్పుడు ఇక్కడ ఏంటి అంటే తీసుకెళ్లి బెయిల్ రావడం వల్ల, అంటే ఒక తప్పు చేసినప్పుడు ఇప్పటి పరిష్కారం ఉండొద్దండి, శాశ్వత పరిష్కారం ఏదైనా ఉండాలా. దానివల్ల ఏంటంటే ఇంకొకటి తప్పు చేయాలి అనేటప్పుడు ఆలోచిస్తాడు, భయపడుతున్నాడు. అయితే ఇక్కడ ఏంటి అంటే తప్పు జరిగింది ఈ రోజు రేపంటే, ఒకప్పుడు పోలీస్ స్టేషన్స్ ఎట్లా ఉండేవంటే అండి, ఒక కానిస్టేబుల్ కూడా కాదు, ఒక హోమ్ గార్డ్ ఎవరైనా కాల్ చేస్తే జనాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అంటే భయపడే విధంగా ఉండే. బట్ స్టిల్ ఇప్పుడు కొంచెం ఎస్ఐ సిఐ స్థాయి వాళ్ళు కూడా కాల్ చేస్తే వాళ్ళ లిమిట్స్ కూడా ఎంతవరకు ఉన్నాయి అంటే, ఏంటి నువ్వు తప్పు చేసినాడు, అవును నా ఇష్టం, నువ్వు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో, కోర్టులో కేసేసుకోపో అని తిరిగి వాళ్ళు ఒక ప్రశ్న వేసేలోపే వీరు 10 జవాబులు చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ పోలీసులు కూడా ఏంటంటే ఏం చేయలేని పరిస్థితి. అక్కడ ఉన్న చట్టాలు కావచ్చు, ఇప్పుడు చట్టాలు కూడా ఎంత బలంగా ఉండాలంటే తీసుకొచ్చి ఒక తప్పు చేసిన వాడిని, ఇప్పుడు చిన్నప్పుడు మన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదైనా మట్టి తినడమో చిన్న తప్పు చేసినప్పుడు మనం ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో వాళ్ళని సరిదిద్దుతాం. అప్పుడు వాళ్ళకు ఒక భయం అనేది, నేను ఈ తప్పు చేస్తే ఇలా చేస్తే ఇలాంటి శిక్ష ఉంటుందని వాళ్ళకి తెలుసు. అట్లా సేమ్ టైము వాడు తప్పు చేసిన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాడు చెప్పాల్సిన పద్ధతిలో వాడిని చెప్పించి వాడిని భయపెట్టాల్సిన పరిస్థితుల్లో భయపెడితే ఇలాంటివి జరగకపోవచ్చు. అంటే పిఎస్కి తీసుకురావడము, ఒకవేళ తప్పు చేసిన వాడిని నుంచోబెట్టి బాధితులు కూర్చోబెడితే నువ్వు వాళ్ళకి మర్యాద ఇస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు అంటారు. అక్కడ ఏమైపోయిందంటే ఈక్వల్గా వాడికి మనము చెప్పాల్సి వస్తుంది. అంటే తప్పు చేసిన వాడికి నిజంగా బాధితుడికి అసలు ఇద్దరిలో కూడా ఎక్కడ కూడా సేమే ఉంది. పైగా ఈ మీర్పేట విషయంలో తను రిటైర్డ్ ఆర్మీ జవాన్ అవ్వడం కూడా ఒక అందుకు కొంచెం అంత దూకుడుగా వ్యవహరిస్తారు. వాళ్ళకి ఏంటంటే అండి, రోజుకి వాళ్ళు ఎక్కడెక్కడో ఉండే, దేశం బార్డర్లో ఉండే, వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో చూసుంటారు. వాళ్ళు పెద్దగా భార్యను చంపి సాక్ష్యాల గురించి పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఎందుకంటే ఒక మనిషికి మనము కళ్ళ ముందు ఏదైనా ఒక చిన్న జంతువు చనిపోయినా కూడా మనకి మనసు బాధగా అనిపిస్తుంది. అట్లాంటిది అనుకోని పరిస్థితుల్లో జరుగుతున్నాయి. అలాంటిది అతను ఒక పనిగా పెట్టుకొని, అసలు అతను చెప్పిన విషయం ఎలా ఉందంటే, రాత్రి నేను మూవీ చూసిన,
తెల్లారికెళ్ళి చంపినా అన్ఎక్స్పెక్టెడ్లీ అని ఒకసారి చెప్తాడు. అంటే ఎవరైనా అతను చేసిన విధానం ఇదంతా చూస్తే మాత్రం సడన్గా అన్ని ఆలోచనలు ఎవరికి రావండి. అతను ఏదో ప్రీ ప్లాన్డ్గా ఉండి మాత్రమే ఇది జరిగి ఉంటుంది. పిల్లల్ని కూడా ప్రీ ప్లాన్డ్ గా పంపించాడు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అయితే ఆ నైట్ పిల్లల్ని పంపించాల్సిన అవసరం లేదు. అమ్మాయి అడిగింది ఏంటి, ఇప్పుడు మనం వింటున్నాం, ఆ అమ్మాయి నేను పుట్టింటికి వెళ్తాను పండక్కి అని అడిగింది. నిజంగా నీకు భార్యని పుట్టింటికి పంపించే ఉద్దేశం ఉంటే నువ్వు పిల్లల్ని పంపించకపోతుండే, ముగ్గురిని కలిసి పంపించేవాడి. అంటే దానికంటే ముందే నువ్వు భార్యను చంపాలని నువ్వు క్లియర్ గా డిసైడ్ చేసుకో. మేడం ఇందులో 2 అంశాలు ఉన్నాయి. మొదట ఏమన్నారు, భర్తకు భార్య మీద అనుమానం అందుకే చంపాడని. ఇప్పుడు కాదు, భర్తకి ఇంకో అమ్మాయితో రిలేషన్ ఉంది, ఆ విషయం భార్యకు తెలిసి అనుమానించి అడగడంతో అడ్డొస్తుందని చంపేశారని ఇంకో కోణం. కుక్కర్లో ఉడికించారు. ఇంకొక విషయం కూడా దీంట్లో గమనించాలి, కేవలము గురుమూర్తి మాత్రమే ఇదే చేశాడా, ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుని అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉందో లేదో చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ లో క్లియర్ గా గురుమూర్తి వాళ్ళ వైఫ్ మాత్రమే వచ్చిపోయిన విజువల్స్ ఉన్నాయని అవి ఉన్నాయి. కాకపోతే ఆమె ప్రత్యక్షంగా రాకపోవచ్చు, పరోక్షంగా ఏదైనా జరిగిండొచ్చు. ఫోర్స్ చేయడమో తను ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే తను ఒకవేళ సాఫీగా జరిగిపోయి ఆ అమ్మాయి భర్త చెప్పినట్టు విని ఆమె ఎవరైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు తను ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకవేళ సపోర్టివ్ గా ఉండుంటే ఈ రోజు మాధవి చనిపోయి ఉండేది కాదు. నిలదీయడం వల్ల బయటకి ఏం తీసుకొచ్చినాడంటే భర్త ఒకవేళ భార్య మీద అనుమానంతో చనిపోయిండు అన్న ఉద్దేశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే తను చేస్తున్నటువంటి భర్త వేరే అమ్మాయితో ఉన్నాడన్న విషయం బయటికి రాకుండా ఉండడం కోసం భర్త ఈ విధంగా అమ్మాయి మీద అబాండాలు వేసి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా అమ్మాయికి అలాంటి ప్రాబ్లమే ఉంటే పేరెంట్స్కి కానీ ఇంకెవరికి కానీ ఒక అమ్మాయి చెప్పుండేది, లేదా వాళ్ళ పేరెంట్స్కి కానీ వీళ్ళ పేరెంట్స్కి కానీ. ఇప్పుడు మీరు చూసారు గురుమూర్తి పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు కూడా వచ్చి అమ్మాయి విషయాలు ఎక్కడగా బ్యాడ్గా చెప్పినట్టు లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా కోడలు తప్పు చేసి ఉంటే కనీసం ఏదో ఒక రోజు కొడుకు పేరెంట్స్కి చెప్పి ఉండేవాళ్ళు, మీ కోడలు ఈ విధంగా చేస్తుందని. వాళ్ళ ఇంట్లో ఎక్కడ కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మనం వింటున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు కనీసం ఫ్యామిలీలో మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది, పంచాయతీ. అలాంటిది కూడా వీళ్ళ విషయంలో లేదు. అంటే అర్థం ఏంటి, కేవలము ఈ అమ్మాయి ఇష్యూని అంటే అమ్మాయి తప్పు చేసింది కాబట్టి నేను చంపే ప్రయత్నం చేసినా చంపినా అని చెప్పి తను క్లియర్గా చెప్తుంటే జరిగితే పశ్చాత్తాపం కూడా లేదు. అతను పశ్చాత్తాపం ఉండే వ్యక్తి అయి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద దారుణానికి ఉరిగట్టేవాడే కాదు. మళ్ళీ ఇంకొకటి కూడా 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మేడం. ఒకటేమో కుక్కర్లో ఉడికించారని, కానీ పోలీసులు వాటర్ హీటర్లో ఆనవాళ్లు దొరికాయి, మాకు శాంపిల్స్ బగటికి కూడా దొరికాయని. అంటే మరి వాటర్ డౌట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఒక మనిషి మనం ఒక నాన్ వెజ్ వండుకుంటేనే పక్కింటి వాళ్ళకి స్మెల్ వస్తుంది, బట్ ఒక మనిషిని చంపి ఉడికిస్తుంటే పక్కింటి వాళ్ళకి ఎవరికి స్మెల్ రాలేదా? బ్లడ్ అంతా కంపల్సరీ వస్తుంది కదండి. ఒక మనిషి ప్రాణం దాదాపు ఒక 50 to 60 kgs అనుకోండి. అంత ఉడికిస్తుంటే పక్క వాళ్ళకి ఎవరికి స్మెల్ వచ్చి ఉండదంట. వచ్చి ఉంటే అడిగితే కుక్క చనిపోయిందా, కుక్క వాసన అంటే ప్రీ ప్లాన్డ్ గా కుక్కను కూడా చంపేశాడు. అక్కడ ఏమైందంటే ఏంటంటే ఈ అమ్మాయికి ఒక స్మెల్ బయట పడకుండా కుక్కని దాన్ని మేనేజ్ చేసిండు. ఎందుకంటే స్మెల్ ఒకవేళ బయటకు వస్తుందేమో అనేసి అండి, ముందే వస్తే ఆ వాసన కుక్క. తను ఎంత ప్రీ ప్లాన్డ్ గా లేకపోతే సడన్ గా ఒక మనిషి అన్ఎక్స్పెక్టెడ్లీగా చంపేసి ఉంటే మనకు వచ్చిన టైప్లో ఒకవేళ అమ్మాయిని ఇట్లా నెట్టేస్తే అమ్మాయికి తల పగిలి చనిపోతే నేను ఏం చేయాలో తెలియక ఇలా చేశానని చెప్తున్నాడు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్లీ చేసిన వ్యక్తికి ఇంత ఆలోచన ఉండదండి, స్పాట్ లో ఉండదు. ఎందుకంటే అతను చెప్పింది కొంతసేపు నిజం అనుకున్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ నెట్టేస్తే అమ్మాయి తల పగిలి చనిపోయింది అని అన్నాడు అతను ఒక స్టార్టింగ్లో. ఒకవేళ నిజంగా అదే నిజమైతే అతను ఇంత ప్రీ ప్లాన్డ్గా కుక్కర్లో పెట్టి లేకపోతే హీటర్లో పెట్టి ఒకవేళ ఎంత తెలివి లేకపోతే అండి ఆ అమ్మాయిని బకెట్లో ఉడకబెట్టి దాన్ని ఆరబెట్టి దాన్ని మిక్సీ పట్టినట్టు పట్టేసి అది పౌడర్గా చేసి వాటర్లో కలిపినాడంటే ఎంత ప్రీ ప్లాన్ అండి. ప్రీ ప్లాన్ ఎంత క్రూయల్, ఎంత సాడిస్టిక్. ఈ రోజు సాక్ష్యాలు లేవు. ఈ రోజు ప్రతి ఒక్కరు చూస్తున్నారు, సమాజంలో చాలా బర్నింగ్ ఇష్యూ అయింది. ఈ రోజు అడ్వకేట్ చూస్తుండొచ్చు, జనాలు చూస్తుండొచ్చు, ముఖ్యమంత్రులు చూస్తుండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా జడ్జిలు కూడా చూస్తున్నారు. నేను వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఏం చేయాలనుకుంటున్నానంటే, వాడు తప్పు చేసినాడు, ఇప్పుడు ఒకవేళ వాడు తప్పు చేయలేడు అని అంటే అమ్మాయి ఎక్కడుంది మరి? ఇప్పుడు మిస్సింగ్ అయిన అమ్మాయి ఇన్ని రోజులైతే ఎక్కడ ఉండదండి. సరే చిన్నపిల్లలు అంటే తప్పిపోయారు, ఎక్కడో దొరికింటారు, వాళ్ళు కూడా దొరుకుతున్నారు. ఆ అమ్మాయి వచ్చింది మనకి విజువల్స్లో ఉంది, ఎక్కడ కూడా అమ్మాయి బయటికి వెళ్ళినట్టు లేదు. అది చాలా క్లియర్గా సీసీ ఫుటేజెస్లో ఉంది. అంటే ఇంట్లో వచ్చిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందండి? చంపేసిన తర్వాత శవం తీసుకెళ్తే బయటకు వస్తే సినిమాల ఇన్ఫ్లుయెన్స్ మేడం. చంపడం దాకా చూపట్లేదు సినిమాలలో, వెబ్ సిరీస్ లో చంపి సాక్ష్యాలు లేకుండా చూపడం ఎలా, దొరకకుండా హత్యలు చేయడం ఎలా, ఇప్పుడు ఇది చూపిస్తున్నారు. ఇవాళ అదే ఫాలో. మీరు దీన్ని వెబ్ సిరీస్కి వస్తే అండి, మెయిన్ కేరళలో ఉండే వాళ్ళు చాలా వరకు కేరళ ఇంట్రెస్టెడ్ స్టోరీస్ మీరు చూస్తున్నారు వెబ్ సిరీస్ లో 90% హత్యలకు సంబంధించి తప్ప దేనికి ఏవీ లేవు దాంట్లో.
మీరు గమనించే ఉంటారు. దాంట్లో హత్యలు ఎలా చేయొచ్చు, నిజంగా నిందితులకు ఏ విధంగా శిక్ష పడుతుంది, దాంట్లో ఎలా ఉంటుంది, ఎట్లా చేస్తున్నారు అనేది క్రైమ్ స్టోరీస్ ఎక్కువ ఇస్తున్నారు. దానివల్ల ఏంటవుతుందంటే ఒక సామాన్యుడు కూడా ఓహో నేను ఇట్లా చేసి ఇట్లా తప్పించుకోవచ్చా అంటే ఒక ప్రజలకి మనం ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వాలి తప్ప సొసైటీలో అంటే హత్యలు ఎలా చేయాలని చెప్పి వాళ్ళు చిత్రీకరించి మరి మనకి ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకు నేర్పిస్తున్నారు. అంటే మన మైండ్లో అలాంటి థాట్ లేకపోయినా కూడా ఓహో ఇలా చేస్తే ఇలా చేయొచ్చు అంటే వాళ్ళు కూర్చోబెట్టి మనకు నేర్పించినట్టే. మళ్ళీ సోకాళ్ళు సినిమా పెద్దలు ఏం చెప్తారంటే సినిమాల వల్ల పెద్దగా సినిమాలు చూసి చెడిపోయేది ఉండదు, కొత్తగా సినిమాలు చూసి పెద్దగా ఎఫెక్ట్ ఏ ఉండదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టే ఉందా అండి ఇప్పుడు? ఎంటర్టైన్మెంట్ అనేది మనం కామెడీ ఇప్పుడు చెప్పాను నేను, కామెడీ మూవీస్ వేరు, యాక్షన్ మూవీస్ వేరు. ఇది ఎక్కడ ఉందండి? దాంట్లో క్లియర్గా అది మొత్తం కూడా క్రైమ్ స్టోరీస్ ఓవరాల్గా. అంటే హత్యలు ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, చేసే విధానం ఎట్లుంటుంది, సాక్ష్యాలు అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూపిస్తున్నప్పుడు ఒక మైండ్ డైవర్ట్ కాదండి. మనకు ఇదంతా తెలియనప్పుడు అమ్మో పోలీసులకు దొరికితే అంతే అని ఒక భయం ఉండే, ఇప్పుడు మొత్తం క్లియర్ కట్గా చెప్తున్నారు. ఎట్లా ఇప్పుడు చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఏం చెప్తారంటే అండి, ఏం కాదులేరా ఓ నెల రోజులు జైలుకి పోయేస్తావు అంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది తను ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. కొన్ని విషయాల్లో కనికావేశం అంటారు, కొంతమంది ఏమో ఎంకరేజ్మెంట్ అంటే హత్య చేయడానికి కూడా ఈ మధ్యలో ఫ్రెండ్స్ కూడా సహకరిస్తున్నారండి మనకెందుకులే అని. అలా కాకుండా శిక్ష వేస్తే అరే నా లైఫ్ కాదు కదా, మా ఫ్యామిలీ లైఫ్ ఉండదు అన్న ఇదిలో రావాలి. నేను ఒక పేరెంట్నే, నేను ఒకటి చెప్పగలుగుతా. మా బాబుకి ఇప్పుడు 14 years అండి, జస్ట్ 15. ఈ క్షణం కూడా మాకు ఒకటి ఆలోచన, పేరెంట్స్ కూడా పిల్లలు ఎదుగుతున్నప్పుడు అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఏం మార్పు వస్తుంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, వాళ్ళు నిజంగా కరెక్ట్గా టైంకి స్కూల్స్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్తున్నారా, లేకపోతే వాట్సాప్ మెసేజ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ థింక్ ఎలా ఉంటుందని చూడాలి. అబ్బాయి బైక్ అడిగితే ఇప్పేస్తారు, వాళ్ళు నచ్చినట్టు సినిమాలకు వెళ్తారు, నచ్చినట్టు షికారు, అంతవరకే అంటే మా పిల్లలు సంతోషంగా ఉన్నారా లేదా చూస్తున్నారే తప్ప పిల్లలు దీనివల్ల దేనికైనా ప్రభావితమై వాళ్ళు ఎలాంటి దారిలో వెళ్తున్నారని పేరెంట్స్ ఎక్కడ పట్టించుకోవట్లేదు. స్టడీ మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంది, మా పిల్లలు ఏం చదువుతున్నారని చూస్తున్నారు, అది ఎంత ముఖ్యమో పిల్లల నడవడిక కూడా తల్లిదండ్రులు అంతే నేర్పేవాళ్ళు. ఏంటంటే ఒక అమ్మాయిని చూడగానే అరే ఇలా ఒకరిని చూసి వాడు ఫ్రెండ్స్ కూడా ఒకటి బాగుంది అని వాడిని కామెంట్ చేస్తే ఏ తప్పురా అని ఎవడు లేడు, ఇలా కాదురా ఇలా కామెంట్ చేయని నేర్పిస్తారు. అంటే అదొక ఎంకరేజ్మెంట్ అనమాట. పిల్లల్లో ఏంటంటే వద్దు నాన్న ఇది తప్పు లేదు, నువ్వు పిల్లలకి చెప్పుకోవాల్సింది, నేను ఫస్ట్ తప్పు చేస్తున్నారు యూత్ అంటే నేను ఒకటే చెప్తాండి, పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకు తెలియజేయాలి. ఏంటంటే వాళ్ళతో ఇప్పుడు మనం స్కూల్స్లో ఉంటుందండి, కాలేజ్లో ఒకవేళ పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళ మీద చేసుకుంటే మనం 10 మందిని తీసుకెళ్ళి కాలేజ్ వైపు మీదకో కానీ స్కూల్ మీదకో కానీ వెళ్తాం, మా పిల్లల్ని కొడతావా తిడతావా అని. అదే అక్కడికి వెళ్ళకండి, మీ పేరెంట్స్కి మీరు నచ్చ చెప్పుకోండి, పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత. ఈరోజు మన వాటనే వింటలేదంటే బయట మాట వాళ్ళు ఎందుకు వింటారు? ఒకవేళ క్రైమ్ జరిగిన తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ చేసిన తర్వాత తల్లిదండ్రులు ఏం కాదులేనా మేము ఉన్నాం కదా అని ఒక ధైర్యం. అలా కాకుండా పోతే పోనో 4 నెలలు కొడుకు జైల్లోనే ఉండని వాడు మగ్గిన తర్వాత వాడు బుద్ధి వచ్చేదాకా చూడాలని ఏ తల్లిదండ్రులను ఆలోచిస్తున్నారండి? వాళ్ళలో ఉందా అది? అందువల్ల ఏంటంటే పిల్లలకి ఏమైపోయిందంటే మా అమ్మ నాన్న ఉన్నారులే చూసుకుంటారు అని ఒక ధైర్యం అనమాట. ఒక్కొక్క పేరెంట్స్కి మంచి సందేశం ఇచ్చారు, అలాగే సొసైటీకి ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ ఈ కంటెంట్కి మీరు ఇచ్చే మెసేజ్? నేను ఒకటే చెప్తానండి, వెబ్ సిరీస్ చూసే ముందు ఎంతైనా సెన్సార్ బోర్డు ఆలోచించాలి. అది చిన్నదా పెద్దదా అవసరం లేదు, సొసైటీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాంట్లో చెడు ఎంత ఉంది మంచి ఎంత ఉంది. ఇది ఒకవేళ మూవీ తీసిన తర్వాత వాళ్ళు కోట్లు నష్టపోతున్నారనే సెన్సార్ బోర్డు ఆలోచిస్తుంది తప్ప దాంట్లో వచ్చేదాని వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి అనేది ఎవరు ఆలోచించట్లేదు. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారంటే ప్రభుత్వాలు కూడా నష్టపోయే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు రోడ్ ఎక్కుతాం, ఎందుకని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని. దానికంటే ఇలాంటివి జరగకుండా ఉంటే ప్రభుత్వాన్ని మనం విమర్శించే స్థాయి రాదు కదండి. ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తాం? ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు మీ వల్లనే ఇది జరిగింది అంటాం. వాళ్ళకి చాలామంది అంటారు ప్రభుత్వం ఏం చేసిందమ్మా, ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి బయటకు వస్తే ఇలాంటి హంతకులుగా మారుతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు లేదు ఇది కరెక్ట్ కాదని వాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని సినిమా తీసిన సిరీస్ తీసిన నాకు అవసరం లేదు, దాంట్లో మిస్టేక్ ఉంటే ఇమీడియట్లీ సెన్సార్ బోర్డు కొంచెం సినిమా తీయడం కాదు మొత్తం మూవీనే ఆపేయాలి. ఒకడు నష్టపోయింది అనుకో ఇంకోటి అలాంటి సినిమా తీయాలంటే అలా వెబ్ సిరీస్ తీయాలంటే కూడా భయపడతాడు, ఎందుకంటే కోట్లు పెట్టి ఎవరు నష్టపోరు కదండి. కొంత పార్ట్ కట్ చేస్తారు, ఒకరేమైతే ఏం కాలేదు దాంట్లో ఏముంది అని. అసలు సెన్సార్ బోర్డు వాళ్ళు భయపడతారు, ఎంత ఖర్చు పెట్టి తీస్తే తీసేస్తారు, ఎందుకులే ఇవన్నీ తీయడం ఈ సీన్స్ అన్ని అని. అంటే నష్టపోవడానికి ఎవరు ఒక సెన్సార్ వాళ్ళు ఏంటంటే
కొన్ని మూవీస్కి మినహాయింపు ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఆహా దీంట్లో ఏముందిలే చిన్న పాటే కదా, ఆ చిన్న పాట వాళ్ళకి యూత్కి కానీ వీళ్ళకి కానీ ఎంత ప్రభావితం చేస్తుందన్న ఆలోచన వాళ్ళకి లేదు. మెయిన్ ఆ ఆలోచన ఉంటే ఇలాంటి సమస్యలు రావు. ఇప్పుడు చాలా మంది అంటారు ఏమమ్మా సినిమాలు సీరియల్ చూస్తే చెడిపోతారా అని. మీకు తెలుసో సీరియల్ చూసి ఎన్నో పంచాయతీలు వచ్చినాయండి. సీరియల్ చూసి నా భార్య అన్నం పెట్టట్లేదు, సినిమాకి తీసుకువెళ్తే అని గొడవలై పంచాయతీలై విడాకులు తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ప్రభావితం కాదండి. ఆ సీరియల్ బదులకు సెక్షన్ ఇంకా అది నిజంగానే మీకు తెలుసు కదా చాలా. ఎందుకంటే సీరియల్ చూసినా లేదండి టైంకి మావిడ అన్నం పెట్టట్లేదు అని దానివల్ల గొడవలై విడాకులు తీసుకున్న భార్య భర్తలు ఉన్నారు. నువ్వు వద్దంటే వద్దు, సీరియల్స్కే పరిమితమైన సినిమాలు కావాలంటూ సినిమాకు తీసుకెళ్లేదని ఆత్మహత్య చేసుకున్న భార్యలను చూసింటారు. అంటే ఎంత సిల్లీగా ఆలోచిస్తారంటే అది చిన్న ఇష్యూ అని ఎవరు అనుకోరండి. అంటే ఒక మైండ్ లో ఒకటి ఇది కావాలి అన్న ఇదే తప్ప అసలు ఇది లేకపోతే మనం ఉండలేమో అన్న ఫీల్ ఎవరికి ఉండదు. ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తుంటాము, ఎవరైనా సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కంటే ఈ సినిమా చూసిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలన్న విషయం మర్చిపోయి ఒక హంతకులుగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం లోకల్ గా కొన్ని వరకు ప్రభుత్వాలు సెన్సారో కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ లో భాగంగా ప్రతిదీ సెల్లులోకి వచ్చింది. మన ప్రపంచ సినిమాలు మన చేతిలో లేవు. కాకపోతే అవి చూసి నేరేం చేయాలి అంటే వణుకు పుట్టాలంటే ఒక అరబ్ కంట్రీస్ లో ఉండే అంత తీవ్ర స్థాయి తెలుసా అండి, వాళ్ళ అమ్మాయిని మనం ఒకవేళ టచ్ చేసినా వాళ్ళు వేలు తీసేస్తారు. అంత శిక్షలు ఉంటే ఇంకా భయపడతారు. ఇప్పుడు ఈ భారతదేశంలో ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం కొన్ని సెక్షన్స్ వచ్చినాయి. సో గుడ్ అంటే పాత సెక్షన్స్ మీద పోల్చుకుంటే బెటరే అనుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే ఒక అమ్మాయిని తాకాలంటే కూడా వాడిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాడిని రాచమర్యాదలు చేసి జైల్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి 10 ఏళ్ళు కేసు నడిపించి కోర్టు సమయాన్ని వృధా చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసి ప్రతి ఒక్క సమయం వృధా చేయకుండా తీసుకెళ్ళి వాడు ఒకవేళ తప్పు ప్రూవ్ అయితే వితిన్ 6 months, ఎక్కువ టైం వద్దు. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి చనిపోయితే వాళ్ళ పేరెంట్స్ 10 సంవత్సరాల నరకం అనుభవిస్తారు. అంటే తీర్పు ఏమొస్తుంది అని వచ్చి వాళ్ళ పాపం కూతురు చనిపోయి వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు. 10 సంవత్సరాలు వాళ్ళు 10 సంవత్సరాలు కావచ్చు 20 సంవత్సరాలు, ఒకవేళ 10 సంవత్సరాలకి ఇతను శిక్ష పడ్డా పై కోర్టుకి మళ్ళీ వెళ్తాడు, అదో 10 సంవత్సరాలు ఇస్తారు. అంటే తల్లిదండ్రులు కూతుర్ని పోగొట్టుకొని 10-20 సంవత్సరాలు వాళ్ళ నరకం అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే నా కూతుర్ని చంపినందుకు వీడికి శిక్ష పడుతుందా లేదా అని వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళ మైండ్ లో ఉండిపోయి కొన్ని ఏళ్ళు నడుస్తుంది. ఈ లోపు వాళ్ళు వృద్ధులై ఆ శిక్షను చూడొచ్చు, చూడకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమగా పెంచుకుంటారండి. మనం ఒక ముద్ద తిని మనం తినకపోయినా పర్లే మన పిల్లలు తిని సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ ఈ రోజు రేపు తల్లిదండ్రులు కూడా కొంతమంది ఏంటంటే మన పిల్లలే కదా అని చెప్పి చాలా ఇష్టంగా పెంచుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ ఇష్టపడడం వల్ల వాళ్ళు చేసే తప్పులు కూడా మనకి ఇష్టంగానే కనిపిస్తాయి. వాళ్ళు కష్టపడ్డ రోజు అంతకంటే ఎక్కువ రెట్టింపు తల్లిదండ్రులు కష్టపడాల్సి వస్తుంది. పిల్లల భవిష్యత్తుని పిల్లల్ని పిల్లల్లాగానే పెంచాలి, వాళ్ళని తక్కువ చేసి చూడమన్నది నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళకి ఒక పద్ధతి పాడు నేర్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందండి. ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ మీకు తెలుసో తెలంగాణ చాలా లాడ్ చేసారు పిల్లల్ని అంటారు. అవును. ఆ గార్వం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కువ మోతాదు పెరిగే పైసా. ఇప్పుడు మనం ఏదైనా పాయిజన్ తీసుకుంటాం, అతిగా మోతాదు తీసుకుంటే చనిపోతాం కదా. సో ప్రేమ కూడా ఎక్కువ చూపిస్తే వాళ్ళకి అతి ప్రేమ అయ్యి వాళ్ళు దేనికైనా తేయడానికి మా అమ్మ నాన్న ఏం కాతి నేను అంటే చాలా ఇష్టం, నేను ఏం చేసినా ఊరుకుంటాను అనే స్థాయికి ఈరోజు తల్లిదండ్రులు ఎప్పుడు ప్రేమ చూపిస్తున్నారు పిల్లలకి. దానివల్ల తల్లిదండ్రులు ఎంత నష్టపోతారు అంటే చెప్పలేనంత. పిల్లలకి అంత ప్రేమించే తల్లిదండ్రులు వాళ్ళకు చిన్నది జరిగితే వీళ్ళు తట్టుకోగలుగుతారు అంటే ఆ పరిస్థితి పేరెంట్స్ కూడా ఎందుకు తెచ్చుకోవాలి? ప్రతి దాంట్లో పిల్లలు ఉండాలండి. ఈ రోజు రేపు వెబ్సైట్ చిన్న పిల్లలకండి ఇది మెయిన్ ఎక్కడ వచ్చిందంటే మీకు తెలుసో తెలియదు, లాక్డౌన్ టైం తర్వాత అందరు స్టడీ మొత్తం వాళ్ళ సెల్ ఫోన్స్లోనే చూసారు. ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ జరిగినాయి. దానివల్ల కూడా 6th 7th క్లాస్ పిల్లల మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది ఆ మధ్యన. నీకు ఐడియా ఉంది? ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితి అట్లాంటి మనం దేన్ని ఇది లేని వాళ్ళు మనం ఒక పర్పస్ లో యూజ్ చేయమంటే వాళ్ళు వేరే పర్పస్ యూజ్ చేస్తున్నారు. అంటే మనం ఇచ్చిన సందర్భమే వేరు. ఇప్పుడు ప్రతిదీ ఒక తల్లి చూస్తూ కూర్చోవాలంటే సెల్లుతో మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు ఎటువంటి ఫీజు కట్టలేని వాళ్ళు. ఇప్పుడు మనము చెప్పుకోవాల్సి వస్తే యూట్యూబ్ ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. చదువు రాని వాళ్ళు కూడా మందికి ఉపాధి. ఇప్పుడు యూట్యూబ్ చదువు రాని వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు వెబ్ సిరీస్లు కానీ యూట్యూబ్లలో. ఏమి ఒక రైతు అసలు వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వాళ్ళు ఎంత మంచి యూట్యూబర్స్ అయినారంటే అసలు ఊహించలేము. వాళ్ళ వంటల ద్వారా కావచ్చు, వాళ్ళు చేసే పని ద్వారా కావచ్చు, అసలు అక్షరం ముక్క రాదండి చాలామందికి. వాళ్ళు బెస్ట్ యూట్యూబర్స్ అయినారు దాంట్లో. అంటే వాళ్ళకి అది పనికి వస్తుంది. సేమ్ టైం
ఇట్లాంటి వాళ్ళు వేరే విధంగా ఉపయోగించుకుంటారు. అవును, అవును. అంటే యూట్యూబ్లో మంచి ఎంత చూపిస్తుందో చెడు అంతే ఉంది. కానీ చాలా మంది ఏంటంటే మంచికి పెద్ద ఇంపార్టెన్స్ ఇయ్యరండి. మీరు గమనించండి, అవును, negative చెడుకి more attract చేస్తారు. అవును, చెడుకి చాలా సబ్స్క్రైబర్స్ ఉంటారు, అవును. బట్ మంచికి చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మంచి వినడానికి ఎవరికి పెద్ద ఇష్టం అనిపించదు. నెగటివిటీకి అట్రాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది మేడం. ఇప్పుడు ఎవరైనా మన ఇంటి దగ్గర ప్రేమగా మాట్లాడుకుంటే 10 మంది రారు. అదే చిన్న గొడవ జరిగితే 100 మంది వస్తారు. అంటే ఏం జరుగుతుందన్న ఆత్రంలో ఈ ఇద్దరు గొడవ పడుతున్న ఆపాలన్న సెన్స్ ఎవరికి ఉండదు. వీడియోలు తీస్తారు. ఎంత పెరుగుతుంటది అని వీళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలన్న ఆలోచన. మీరు మొన్న చూసినారు కుంభమేళాలో మొనాలిసా అమ్మాయి, ఒక సామాన్య గృహిణి, చదువులేని పరిస్థితి, 3వ తరగతి అమ్మాయి. మీరు చూసారు, ఆ అమ్మాయి పూసలు అమ్ముకుంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక టాప్ హీరోయిన్ రేంజ్లో తీసుకొచ్చినారు. నిజానికి మళ్ళీ ఆ అమ్మాయిని మేకప్ వేసిన తర్వాత నాకు అది పెద్ద నచ్చలేదు. నిజంగా నేచురల్ గా బాగున్న అమ్మాయిని makeup వేసి Natural గా అసలు చెడగొట్టారు. ఎంత అందంగా ఉందంట అమ్మాయి. షో లుక్ అసలు నాకు చాలా బాగా అనిపించింది, గుడ్ అనిపించింది అమ్మాయి. బట్ ఇప్పుడు ఆ అమ్మాయిని మేకప్ చేసిన తర్వాత చూడలేకపోయాను. చూడలేకపోయా. అవును, అవును, నిజమే. చాలా ఏంటి అసలు ఈ అమ్మాయినా అనిపించింది. అంటే కొంతమందికి సెట్ అవుతుంది, అది కాకుండా కదా అమ్మాయి చాలా కష్టపడి బ్రతకాలని ఒక ఆలోచన ఉంది చూడండి, అది గ్రేట్ అండి నిజంగా. ఒక అమ్మాయి ఎక్కడ ఇండోరు ఎక్కడ ఉందండి తను, అవును, అవును. అంత దూరం వెళ్ళి ఒక అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి ఒక పేరెంట్స్ గురించి కష్టపడాలని ఒక ఆలోచన గొప్పది. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వీళ్ళు అట్లాంటి వాళ్ళని తీసుకోరు. తప్పు ఎవరు చేసిండు, ఎట్లా చేస్తున్నాను వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోమంటే దాంట్లో పెద్దలైనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ అనాలిసిస్ అండ్ మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. మేము ఏమంటే ఇప్పుడు మేము ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీర్పేట్ లాంటి ఇష్యూ మన రాష్ట్రంలో, సూర్యాపేట అమ్మాయి ఇష్యూ కూడా మీరు చూసినారు. అవును, ఇప్పుడు అవును, ఆ అమ్మాయి కూడా దారుణమే. అవును, అవును. ఇప్పుడు ఏంటంటే హత్యలు ఆత్మహత్యలు చాలా కామన్ సింపుల్గా అయిపోయింది. అయిపోయింది. అసలు ఎంత సింపుల్ అంటే అండి, అసలు మాకు ఊహించుకుంటేనే బాధ ఉంది. కానీ అమ్మాయిలు కూడా మొన్నటికి మొన్న కానిస్టేబుల్ని వాళ్ళ సొంత తమ్ముడే చంపేసిండు. అసలు మానవ సంబంధాలకి అసలు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. అంటే రోజు అంటే మార్నింగ్ అన్నది కూడా లేదండి, 24 గంటలు మంచి జరిగేదానికంటే చెడుకి ఎక్కువ ప్రభావితం అవుతుంది. కాకపోతే మేము రాష్ట్రాన్ని కేంద్రాన్ని చాలా క్లియర్గా అడుగుతున్నాం, ఇలాంటి వాటి మీద మీరు పార్లమెంట్లో మాట్లాడండి, కొత్త చట్టాలు తీసుకురండి. శిక్ష పడింది అంటే ఇంకొకటి తప్పు చేయాలి అంటే కూడా వాడి మైండ్లో ఇదే గుర్తుకు రావాలి. అమ్మాయిలు, నేను ఒకటే అండి, అమ్మాయి అబ్బాయి అనేది ఏం లేదు, తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. క్రైమ్ ఈక్వల్ అయినప్పుడు పనిష్మెంట్ కూడా ఈక్వల్గా ఉండాలి. కాకపోతే మనను కూడా మనం స్వేచ్ఛగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత. అమ్మాయిలు కూడా ఎవరిని ఇప్పుడు చూస్తున్నారు, ప్రేమ పెళ్ళిళ్ళు అంటారు, పెళ్ళైన తర్వాత లవ్ అఫేర్లు అంటారు. దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటన్నది ఉదాహరణ తెలుసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నువ్వు ఎక్కడో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయన్నది తెలుస్తుంది. నేను ఒకటే కోరుకుంటానండి, ఎప్పుడు కూడా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలా. మహిళ ఏదన్నా తలుచుకుంది అంటే ఏదన్నా చేయగలుగుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం చూస్తే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి ఏం చేస్తుంటే, ఈ విషయంలో క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. వాడు తప్పు చేసినా ఒప్పుకుంటున్నాడు కాబట్టి గురుమూర్తికి ఉరి శిక్ష పడాలి. ఎందుకంటే ఇలాంటిది గుర్తొచ్చిన ప్రతిసారి వేరే వాడికి హత్య చేయాలన్న ఆలోచన రావాలంటే కూడా ఇది గుర్తుకు రావాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసేది అదే, మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. భర్తలో మార్పు వస్తే ఏదన్నా చిన్న ఇష్యూయే కదా అని మనం ఇంట్లో వదిలేదు, మన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలా అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.